సో మా ఫ్రెండ్ ఒక ఆయన లాస్ట్ ఇయర్ వచ్చిండు, వారి పేరు సుదర్శన్. వచ్చి 10 days ఉన్నారు ఇక్కడ. భార్య రాలేదు, భార్య ఎప్పుడు ఆపోజిట్లో ఉంటుంది. ప్రతి ఇంట్లో భర్త వన్ సైడ్ అంటే భార్య ఇంకో సైడ్. మెడిటేషన్ చేద్దామంటే మెడిటేషన్ నేను ఎందుకు చేయాలని భార్య, భర్త పాజిటివ్ ఉంటే భార్య ఆపోజిట్లో ఉంటుంది. ఒకవేళ భార్య పవర్ఫుల్ ఉందనుకో మెడిటేషన్గా, భర్త ఇంకా ఆపోజిట్ ఉంటాడు. మేడం తెలుసు మా ఇంట్లో ఉంది సార్, ఈ పరిస్థితి ఏం చేయాలా? ట్రక్ నడవదు, ట్రైన్ నడవదు, అన్నీ ఆగి ఉంటుంది. పక్క నుంచి చెప్తారు మా ఆయన మా మాట వింటలేడు సార్ అని భార్య కంప్లైంట్ చేస్తుంది. భర్త మాలాంటి దగ్గర వచ్చి, సైకాలజీ దగ్గర వచ్చి, మా ఆవిడ ఎప్పుడు చూసినా మెడిటేషన్ చుట్టే తిరుగుతుంటారు సార్ అని ఇద్దరు కంప్లైంట్ చేసుకుంటూ తిరుగుతుంటారు. ఎవరికి వారే యమునా తీరే. అవునా కదా? ఇది జరుగుతుందా లేదా? అయితే 10 days వరకు సుదర్శన్ అనే వ్యక్తి లాస్ట్ టైం ఇక్కడ టైం స్పెండ్ చేశారు. అద్భుతంగా నేర్చుకున్నారు, చాలా విషయాలు నేర్చుకున్నారు. సతీమణి అడిగింది, ఆయన పేరు సౌందర్య, సుదర్శన్ భార్య సౌందర్య. సౌందర్య అడిగింది, ఏందయ్యా ఎక్కడ వెళ్ళావు అంటే, మెడిటేషన్కి వెళ్ళా, చాలా కార్యక్రమాలు జరిగింది, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, వాళ్ళతో ఫోటోలు దిగాను, చాలా విషయాలు నేర్చుకొని వచ్చాను, మెడిటేషన్ చేసుకొని వచ్చాను, సేవ చేసి వచ్చాను అని చెప్పడం జరిగింది. భార్య అంటది, ఏం నేర్చుకొచ్చావు నాకు చెప్పంటది. 10 days విషయము 1 hourలో చెప్తారండి? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పరు, ఎవరు చెప్పలేరు, జ్ఞానం కూడా చెప్పలేరు. సార్ సౌందర్య ఏం చేసిందంటే, భర్త సైలెంట్ అయిపోయిండు, మెడిటేటర్ కదా సైలెంట్ ఉండవలసింది, వేరే ఆప్షన్ లేదు, సైలెంట్ అయిపోయిండు. భార్య చెప్పింది, ఒక కుంట ఉంటుంది, ఒక కుంట ఉంటుంది, ఆ కుంట దగ్గర ఒక రాయి ఉంటుంది, గుండ్రాయి. ఆ గుండ్రాయి తీసుకొచ్చి మన ఇంటి పక్కనే ఒక చిన్న కుంట ఉంటుంది, అక్కడ నుంచి వాటర్ తీసుకురా. ఇందులో చిన్న గుండ్రాయి, ఇంత పెద్ద గుండ్రాయి, ఇది తీసుకెళ్ళి వాటర్ తీసుకురా అని భార్య చెప్తుంది. భర్త వినవలసిందే, వేరే ఆప్షన్ లేదు, ధ్యాని సాధన చేయవలసిందే, వేరే ఆప్షన్ లేదు. సుదర్శన్ వెళ్ళిండు, తీసుకొచ్చిండు, ముంచిండు, తీసుకొచ్చిండు, భార్య దగ్గర తీసుకొచ్చిండు. భార్య అంటది, ఏది వాటర్, ఇంకోసారి తీసుకురాపో. అలా 10 days తీసుకెళ్ళి చెప్పాలి. భార్య అంటది, ఏం మనిషివయ్యా నువ్వేం నేర్చుకున్నావు, నువ్వు వెళ్ళావు, ముంచావు, తీసుకొచ్చావు, వాటర్ ఏది, నేను తెమ్మన్నది ఏది, నేను అడిగింది ఏది అంటే, భర్త ఈజ్ ఎ జ్ఞాని, ఇప్పుడు చెప్తాడు ఆన్సర్. చూడు మేడం సౌందర్య విను, ఈ రాయి ముందు ఎక్కడున్నది, ఒక కుంటలో ఉంది, ఒక బురద, ఒక డస్ట్, ఒక మట్టిలో ఉన్నది. ఇది అది తీసేటప్పుడు నాతోటి చాలా భయంకరంగా అక్కడి నుంచి కుదిపించా. అది తీసి నెక్స్ట్ నేను తీసుకెళ్ళి ఫస్ట్ టైం నేను ముంచినప్పుడు దానిపైన మట్టి 10% మాత్రమే క్లీన్ అయింది, 10% మాత్రమే నీటిగా శుభ్రతకు గురైంది. దాని తర్వాత మరొక్కసారి తీసుకెళ్ళా, ఇంకా 10% క్లీన్ అయింది. 10 days వరకు దీనిపైన మట్టి, దీనిపైన ధూళి, దీనిపైన చెత్త, దీనిపైన మొత్తం ఉన్నవి అన్ని ఊడిపోయి పవిత్రమైంది ఈ రాయి. నేను కూడా అలా మారిపోయాను. ఇక్కడ 10 days నుంచి మీరందరూ జ్ఞాన సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. మీరు జ్ఞాన సముద్రం ఇది. ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క మెడిటేషన్ 1 minute ఆల్సో చేంజ్ యువర్ లైఫ్. ఈజ్ ఏ పవర్ఫుల్ ప్రాసెస్. లర్నింగ్ ఈజ్ ద పవర్ఫుల్ ప్రాసెస్. సో దీంట్లో భాగంగా దిస్ ఈజ్ ద పవర్ఫుల్, యు ఆర్ ఏ లైక్, ఏంది
వాట్ ఈస్ దట్? గుండ్రాయి. గుండ్రాయి ఎప్పుడు చాలా పవర్ఫుల్ రాయి. ఎవరితైనా ఇలా చాలా పవర్ఫుల్ రాయి కదా కదా. సో ఈ పవర్ఫుల్ రాయి అంటే ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, సంకల్పంతో ఉండాలి, కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుండాలి. ఎవరైనా కూర్చుంటే పిలిచికెళ్ళారు, 10 days ఉంచారు, తర్వాత అన్ని చూశారు, టైంకి నాకు అది దొరకలేదు, ఇది దొరకలేదు, ఏం చేయమంటారు సార్, నా పరిస్థితి బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ రాను. అలాంటి వాళ్ళకు ఈ రాయి పని రాదండి. మనసు ఎప్పుడు రాయిలాగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి, గట్టిగా.